హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న గుడ్ వైఫ్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో ప్రియమణి గారు లీడ్ రోల్లో నటించారు. ఓవరాల్ 6 ఎపిసోడ్స్ ఉంటుంది. వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సిరీస్లో ప్రియమణి క్యారెక్టర్ అండ్ తన భర్త ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉన్న వీళ్ళు సడన్గా ఇంకో అమ్మాయితో టైం స్పెండ్ చేస్తున్న ప్రైవేట్ వీడియో లీక్ అయితే తర్వాత తన భర్తని జైలుకి తీసుకెళ్తారు. అయితే ఈమె ఒక లాయర్. ఇప్పుడు ఎలా భర్తని బయటికి తీసుకొచ్చింది, నిజంగానే భర్త అన్ని తప్పులు చేశాడా, ఇదంతా తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 6 ఎపిసోడ్స్ని ఒకే వీడియోలో. ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే గుణ అండ్ తరు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, ఒక కూతురు ఒక కొడుకున్నారు. వీళ్ళకి 16th మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటూ ఉన్నారు హ్యాపీగా ఫ్రెండ్స్తో పాటు. సరిగ్గా అప్పుడే తన భర్త గుణ ప్రైవేట్ వీడియో లీక్ అవుతుంది సోషల్ మీడియాలో. తరు భర్త ఒక అమ్మాయితో ఫిజికల్గా గడపడమే కాకుండా ఒక ఇల్లీగల్ డ్రగ్ మాఫియా దగ్గర కొంత డబ్బు తీసుకున్నాడని, ఈ విషయాన్ని బయటికి రాకుండా ఆపడానికి ఎలాగో గుణ కూడా లాయర్ కాబట్టి వాళ్ళే ఈ అమ్మాయిని కూడా సెట్ చేశారని ఉంటుంది. వెంటనే స్టేట్ మొత్తం ఈ న్యూస్ వైరల్ కావడంతో గుణ అతని పదవికి రాజీనామా చేసేస్తాడు లాయర్గా. ఇల్లీగల్గా డ్రగ్ మాఫియా దగ్గర డబ్బులు కూడా తీసుకోవడంతో అతని పైన బలమైన ఆరోపణలు రావడంతో జైల్లోకి తీసుకెళ్తారు అతన్ని. ఇదంతా చూస్తున్న తరుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. గుణ నిజంగానే ఆ వీడియోలో ఉన్నారా లేదా ఎవరైనా ఏఐతో డీఫేక్ వీడియో చేశారా అని ఆలోచిస్తూ ఉంటే గుణయే డైరెక్ట్గా నేను ఆ వీడియోలో ఉన్నది నిజమే, కాకపోతే అలా కాదు, నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటానని తరుకి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జైలుకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు గుణ ఉంటున్న ఇంటిని కూడా సీజ్ చేస్తారు. పిల్లల్ని తీసుకుని తరునే ఒక రెంటెడ్ హౌస్లోకి సామాన్లన్నీ షిఫ్ట్ చేసి ఏదైనా జాబ్ చేయాలనుకుంటుంది. పెళ్లి కంటే ముందు తరు లా చదివింటుంది, ఇప్పుడు ట్రైనింగ్ ఆఫీస్ ఉంటుంది పిల్లలు ఫ్యామిలీ అంటూ. ఇప్పుడు మళ్ళీ ఏదైనా జాబ్ కోసం ట్రై చేయాలని అందరినీ ఫ్రెండ్స్ని అడుగుతుంటే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హరి తరు సిచ్యువేషన్ని అర్థం చేసుకుని నేను నీకు సపోర్టెడ్గా ఉంటాను, నీకు జాబే కదా కావాల్సింది, మా కంపెనీలో జాబ్ ఉంది, ఏఎల్ఎక్స్ లా ఫామ్లో నీకు కూడా ఒక జూనియర్ అసిస్టెంట్గా జాబ్ ఉంది, నేను ఇప్పుడే నాతో పాటు కొలాబరేట్ అయిన లావణ్య గారితో మాట్లాడతానని లావణ్య గారితో మాట్లాడి జాబ్ కన్ఫర్మ్ చేస్తాడు. దాంతో తరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి కండిషన్లో హరి తనకి హెల్ప్ చేసినందుకు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తుంది. అయితే అక్కడ ఉమ్మార్ అనే ఒక వ్యక్తి తరుణ్ చూసి జెలస్గా ఫీల్ అవుతాడు. తన పోస్ట్ని వచ్చి ఇప్పుడు తరు ఆక్రమించేసిందని. లావణ్య తరు తన క్యాబిన్ పిలిపించి 6 months వరకు మీ ఇద్దరు వరకు చూస్తాను, నేను నీ వరకు అండ్ ఉమర్ వరకు ఎవరి వర్క్ అయితే నాకు ఇంప్రెసివ్గా అనిపిస్తుందో వాళ్ళని ఈ పోస్ట్లో అసైన్ చేస్తాను, నీ హార్డ్ వర్క్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను అని చెప్తాడు. అయితే అప్పటి నుంచి తరుకు పోటీగా ఉమర్ కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తాడు. ఆ తర్వాత తరు జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే లావణ్య తరుణ్ తీసుకెళ్ళి ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది, అయితే ఇంకొక కేసు ఆద్య అనే ఒక మైనర్ అమ్మాయి కేసు ఎంత దారుణమైనదంటే ఒక ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఆద్యలో అండాలను తీసేస్తున్నారు. ఒక మైనర్ దగ్గర నుంచి అండాలను డొనేట్ చేసుకోవడం ఇల్లీగల్ అని తెలిసినా కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఈ తప్పు చేశారు. ఇప్పుడు వాళ్ళకి అగైనెస్ట్ గానే మనం కోర్టులో కేసు వేసి ఆద్యకి న్యాయం చేయబోతున్నాం. నాకు ఇంకో కేసు ఉండడం వల్ల నువ్వు ఏం చేయొద్దు, కోర్టులో వెళ్ళి జస్ట్ ఈ కేసుని నెక్స్ట్ డేకి ఆర్ నెక్స్ట్ డేట్కి వాయిదా వేయమని మాత్రం అడిగిరా అని చెప్పి అక్కడికి పంపిస్తుంది కోర్టు లోపలికి తరుణ్. ఇంకో విషయం ఏంటంటే ఆద్య వాళ్ళ స్టెప్ ఫాదర్ ఆద్యకి అండాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం కోసం లైంగికంగా వేధించుంటాడు. పాపం ఆద్య ఇప్పుడు ఆ పెయిన్ ని భరించలేక స్టెప్ ఫాదర్ మీద కేసు పెట్టింటుంది. అయితే ఒక జర్నలిస్ట్ ఆ ఫెర్టిలిటీ సెంటర్ కి సపోర్టెడ్ గా ఆద్యదో తప్పు అనేలాగా ఒక వీడియో చేశాడు, అతనికి కూడా ఎంతో కొంత శిక్ష పడేలా చూడాలి అని చెప్తుంది తరుతో లావణ్య. సరిగ్గా అదే టైంకి కోర్టులోకి వెళ్ళడానికంటే ముందు స్నేహ అనే ఒక అమ్మాయి తరు దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు నేను మీ భర్త దగ్గర వర్క్ చేశాను, నైస్ టు మీట్ యూ అని పరిచయం చేసుకుంటుంది స్నేహ తరు దగ్గర. కోర్టులోకి వెళ్ళిన తర్వాత జడ్జి గారితో తరు ఈ కేసుని వాయిదా వేయండి అని అంటే అలా అంటా కుదరదు, ఇప్పుడే వాదించాలి
లేదంటే ఆపోనెంట్ వాళ్ళ వైపే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది అని అంటుంది. కొద్దిసేపు తడబడి ధైర్యంతో తరు ఎలాగైనా ఇదే మనకి సరైన అవకాశం అని, ఎలాగో ఇంతకు ముందు లానే చదివి ఉంటుంది కాబట్టి మొత్తం తనకు తెలిసిన లా మొత్తం ఇక్కడ యూస్ చేసి సెక్షన్స్ చెప్పి ఆ రిపోర్టర్కి బెయిల్ రాకుండా చేస్తుంది. ఆ తర్వాత తరు జైల్లో వెళ్ళి తన భర్త గుణాన్ని కలిస్తే, నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు, నువ్వు చూసిన వీడియో కూడా చాలా వరకు ఫేకే, ఇప్పుడు నన్ను జైల్లో పెట్టి చంపడానికి చూస్తున్నారు, ఈ టైంలో నాకు హెల్ప్ఫుల్గా సపోర్టెడ్గా నువ్వే ఉండాలి అని అంటే తరు కోపంతో అక్కడి నుంచి వచ్చేస్తుంది. అటు నుంచి ఇంటికి వస్తుంటే తరు వాళ్ళ కొడుకు ఫ్రెండ్ సాయి విఘ్నేష్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని రీజన్ కనుక్కోవడానికి స్టేషన్లో వెళ్ళి రీజన్ ఏంటో అడిగితే అప్పటికే సాయి విఘ్నేష్ని పోలీసులు బాగా కొట్టింటారు. ఏంట్రా నిన్ను ఎందుకు ఇక్కడికి అరెస్ట్ చేసి తీసుకొచ్చారని అంటే, మీకు అందరికీ తెలియదు ఏంటంటే ఈ మధ్యనే మా స్కూల్లో నా ఫ్రెండ్ ఒకడిని ర్యాగింగ్ చేసి చంపేశారు, అది బయటకు వస్తే స్కూల్ నేమ్ చెడిపోతుందని, ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోయాడని న్యూస్ సర్క్యులేట్ చేశారు. అయితే నేను ఈ విషయాన్ని ఎలాగైనా కమిషనర్ చెప్పాలని అందరి దగ్గర లెటర్ రాసి సంతకాలు తీస్తూ ఉంటే నన్ను డ్రగ్స్ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేసేలా చేశారు. ఈ విషయం బయటకు వస్తే ఒక ఎంపీ కొడుకు జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అందుకనే నన్ను అన్యాయంగా ఇలా డ్రగ్స్ కేసులో ఇరికించారు అని చెప్తాడు తరుతో. తరు ఇదంతా విని ఆల్రెడీ తరు సాయి విఘ్నేష్ వాళ్ళ అమ్మ నాన్నతో పరిచయం గల వ్యక్తి, వాళ్ళ అమ్మ నాన్నతో ఈ కేసుని నేనే వాదించి ఎలాగైనా మీ కొడుకుని మళ్ళీ బయటికి రప్పిస్తానని హాస్టల్ గార్డెన్ అంతా అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్ గా రాత్రి 9 గంటలకి స్ప్రింక్లర్ ఆన్ అవుతుందని పోలీసులు కావాలనే సాయిని 9 గంటల టైంలోనే అరెస్ట్ చేసినట్టు అండ్ అదే టైంలోనే అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తప్పుడు సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తున్నారు. కావాలంటే బయట నుంచి మేము ఒక కెమెరాలోని విజువల్స్ మీకు షో చేస్తామని జడ్జి గారి ముందు తరు కొన్ని విజువల్స్ని ప్లే చేసి చూపిస్తుంది. అందులో దాదాపు 7 గంటలకే పోలీసులు వాళ్ళ జీప్లో ఆ పిల్లని తీసుకెళ్తున్నారు, కానీ ఇక్కడేమో కోర్టులో 9 గంటలు తీసుకెళ్ళామని చెప్తున్నారు. ఒకవేళ తీసుకెళ్ళింటే అక్కడున్న స్పిక్లర్ ఆన్ అయి ఉండాలి కదా, పైప్స్ది ఎందుకు ఆన్ అవ్వలేదు, సో వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు ఎవరు ఆనరని కోర్టులో కూడా సాయి విఘ్నేష్ది ఏ తప్పు లేదని నిరూపించి అండ్ ఫుడ్ పాయిజన్ వల్ల ఒక అతను చనిపోయి ఉంటాడు కదా, ఆ విషయం కూడా బయటికి తీసుకొచ్చి ఎంపీ కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఎంపీ కొడుకుని అరెస్ట్ చేయిస్తుంది. ఇప్పుడు ఎంపీ రామలింగం తరు దగ్గరికి వచ్చి నా కొడుకుకు సంబంధించిన కేసులో నుంచి నువ్వు తప్పుకో అని చెప్పినప్పటికీ నువ్వు తప్పుకోవట్లేదు, చెప్తా నేనేంటో నీకు చూపిస్తానని వార్నింగ్ ఇస్తాడు తరుకి. నువ్వు ఏమైనా చేసుకో అన్నట్టుగా తరు కూడా ఫేస్ లుక్ ఇచ్చి అక్కడ నుంచి వచ్చేస్తుంది రామలింగం దగ్గర నుంచి. దాంతో రామలింగం తరు ఫోన్కి ఇంకొక ఫోటో పంపిస్తాడు, తన భర్త గుణ ఇంకొక అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో. ఇది చూసిన తర్వాత ఇది నిజంగానే ఒరిజినల్ ఫోటోనా లేదా డీఫేక్ చేశారా అని తరు కొడుకు ఆ ఫోటోని చూసి అనలైజ్ చేస్తాడు, ఆ ఫోటో గురించి ఆలోచిస్తాడు. ఆ తర్వాత తరు ఆఫీస్కి వెళ్తుంటే తరు కారు వెనకాల ఒక లారీ ఢీ కొట్టడానికి ప్రయత్నిస్తుంది, తరుని చంపేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని రామలింగం తరు ఫోన్ చేసి ఈసారి మిస్ అయ్యావు, మళ్ళీ ఇలా తప్పించుకోలేవు, ఒకసారి నువ్వే ఆలోచించు అని చెప్తాడు. ఆ తర్వాత తరు భర్త గుణకి బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి జోసెఫ్ గుణ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎలా ఉన్నావు, ఈ కేసులో నుంచి నిన్ను ఎలా బయటికి తీసుకురావాలని అంటే గుణ జోసెఫ్తో నాకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యాలు అయితే ఉన్నాయో ఇప్పుడు అవి కనపడకుండా పోతేనే నేను బయటికి రాగలను, లేదంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అంటాడు, సాక్ష్యాధారాలన్నీ మాయం చేయమని. దాంతో ఎవిడెన్సెస్ ని మాయం చేయడం కోసం జోసెఫ్ తరుకు ఫోన్ చేసి గుణ బిల్స్ అన్నిటినీ ఒకసారి చెక్ చేయి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్కి సంబంధించింది, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం చూడమంటే అప్పుడే తరువుకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఇంతకుముందు గుణ తరువుకి ఒక నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చింటాడు, ఆ నెక్లెస్కి డబ్బులు ఆ డ్రగ్స్ మాఫియా వాళ్ళే పే చేసింటారు, ఆ బిల్ మొత్తం ఇప్పుడు గూగుల్ డ్రైవ్లో ఉంటుంది గుణకి సంబంధించింది. దాంతో గుణ మీద తరు కోపంతో నాకిచ్చిన నెక్లెస్ కూడా నీ సొంత డబ్బుతో కొనలేదా, వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నావు కదా, ఏంటి నా దగ్గర ఏం దాస్తున్నావు అంటే గుణ నేను తప్పు చేశాను నిజమే, కానీ తప్పుల మీద తప్పు చేయలేదు, కేవలం ఒకసారి మాత్రమే తప్పు చేశాను, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకోకపోవడంతో నా మీద ఇప్పుడు కోపంతో జైల్లో వేశారు, వాళ్ళ గురించి నేను ఎక్కడ నిజాలు కోర్టులో బయట పెట్టేస్తానేమో అని నన్ను నమ్ము, ఈ టైంలో నువ్వే నాకు సపోర్టెడ్గా ఉండాలి, ఎందుకంటే యు ఆర్ మై వైఫ్ అని లవ్ యూ చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే లావణ్య తన క్యాబిన్లోకి తరుణ్ పిలిచి ఇప్పుడు నువ్వు ఒక కొత్త
కొత్త కేసును వాదించాలి. నీ భర్తకి అగెయినెస్ట్గా తప్పుగా మాట్లాడి జైలుకి వెళ్ళినటువంటి జర్నలిస్ట్ పాండియన్ ఆద్య కేసులో పై కోర్టుకు వెళ్ళాడు. ఈసారి అతని కేసుని అతనే వాదించుకుంటున్నాడు. కేర్ఫుల్గా డీల్ చేయాలి అని అంటుంది. అట్ ది సేమ్ టైం టీవీలో టీనా అనే ఒక అమ్మాయి, నేను వ్యభిచారం చేస్తూ ఉంటాను, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉంది, నన్ను గుణ సార్ డబ్బులు ఇచ్చి తనతో పాటు గడపమన్నాడు. ఇంకా గుణ రెగ్యులర్గా తనతో గడిపేవాడు. అతని గురించి తప్పుగా కొన్ని మాటలు చెప్పి ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత రామలింగం ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగానే చేశాను అని చెప్తుంది. ఆ తర్వాత తరు అండ్ హరి వీళ్ళిద్దరూ కలిసి జర్నలిస్ట్ కేసులో కొత్త ఆధారాలు కనుక్కోవాలని ఒక హోటల్లో వెళ్ళి స్టే చేస్తారు. హోటల్ రూమ్ తీసుకుంటూ ఉంటే బయట నుంచి ఒక అతను వీడియో తీసి రామలింగం పంపిస్తాడు. నెక్స్ట్ డే కోర్టులో తరు ఈ జర్నలిస్ట్ ఫెసిలిటీ సెంటర్ దగ్గర నుంచి ఒక కార్ని గిఫ్ట్గా తీసుకున్నట్టు, ఇంకా కొంచెం డబ్బులు కూడా తీసుకున్నట్టు కోర్టులో సాక్ష్యాధారాలతో నిరూపించి, అందుకనే జర్నలిస్ట్ ఈ ఫెసిలిటీ సెంటర్కి సపోర్టెడ్గా ఫేవర్గా మాట్లాడుతున్నాడు అని చెప్తుంది. అండ్ అంతేకాకుండా ఫెసిలిటీ సెంటర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మైనర్ అమ్మాయిలకు అన్యాయం చేయడమే కాకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాడు. ఇతనికి ఫోక్సో యాక్ట్ కింద చట్టబద్ధంగా కఠినమైన శిక్ష విధించాలని కోరడంతో అతనికి శిక్ష వేస్తారు జడ్జి గారు పరిగణలోకి తీసుకొని. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ డేనే గుణ కేసు కూడా హీరింగ్కి వస్తుంది. ఈసారి హరినే లీడ్ తీసుకొని తరు హరి వీళ్ళిద్దరూ కలిసి మరీ గుణ కేసును వాదించి అతనికి బెయిల్ తీసుకొస్తారు. బెయిల్ వచ్చిందన్న హ్యాపీనెస్తో గుణ ఇంటికి వచ్చిన తర్వాత తరుతో మాట్లాడదామంటే తరు అతన్ని అవాయిడ్ చేస్తోంది. ఇంతకు ముందులాగా తనతో కలిసి ఉండాలనుకోవట్లేదు. ఆ తర్వాత తరు ఒక కేసు విషయంలో హరితో కలిసి వెళ్తూ ఉంటే ఈ విషయం గుణాకి తెలిసి అనుమానపడతాడు. తరుని చూసి, నువ్వు వర్క్లో ఉన్నప్పుడు నేనేమైనా నీ గురించి ఇన్ని క్వశ్చన్స్ అడిగానా, చివరికి నీ వీడియో బయటకు వచ్చినా కూడా అది నిజమా కాదా అని నేను ఎప్పుడు నిన్ను అడగలేదు, కానీ నువ్వేమో నన్ను ఇంతలా అనుమానిస్తున్నావని గుణ మీద కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హరి అండ్ తరు వీళ్ళిద్దరూ కలిసి ఒక కేసు విషయాన జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, నా క్లయింట్ ధనియా ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది, పుట్టబోయే బిడ్డకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం ట్రీట్మెంట్ చేయనంటున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళ తరపున వాదించే లాయర్ కూడా చాలా తెలివిగా, ధనియా భర్త స్మోకింగ్ చేశాడు, మాకు పాలసీ తీసుకునే టైంలో స్మోకింగ్ అలవాటు లేదని చెప్పారు, మాతో అబద్ధం చెప్పడం వల్ల మేము ఫండ్స్ రిలీజ్ చేయము, ఎమర్జెన్సీకి మేమెందుకు డబ్బులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్తారు. ఇంకా ఈ కేసులో ఏం చేయలేకపోతారు హరి తరు వీళ్ళిద్దరూ కలిసి. హరి బాధతో కొంచెం సాడ్గా ఒక ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే తరు హరి దగ్గరికి వెళ్ళి, ఏం కాదు నేనున్నాను, నువ్వు బాధపడకు, నెక్స్ట్ హీరింగ్లో మనకు అనుకూలంగా అన్నీ జరుగుతాయి అని చెప్పి తరు హరితో అనడంతో హరి మెల్లగా తరుని కిస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. హరి సిచ్యువేషన్ అర్థం చేసుకుని తరు కాన్షియస్లోకి వచ్చి అక్కడి నుంచి దూరంగా వచ్చేస్తుంది. తర్వాత హరి తరుతో మాట్లాడడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఇన్ఫాక్ట్ తరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది, ఆల్రెడీ మనకు పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని. ధనియాకి డెలివరీ పెయిన్స్ రావడంతో ఎలాగైనా గుణాన్ని హెల్ప్ అడగాలని హరి గుణ వాళ్ళ ఇంటికి వచ్చి గుణ దగ్గర మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడండి, తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారంటే గుణ అందుకు ఓకే చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళకు వచ్చేలా చేస్తాడు. అయితే ఇప్పుడు కూడా తరుని హరిని వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని గుణ అనుమానిస్తాడు. పెళ్లికి ముందే మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇప్పుడు మీ మధ్య ఏం లేదంటే నేను ఎలా నమ్మగలను అని అంటాడు. ఇంకా కోపం వస్తుంది తరుకి. అని అంతేకాకుండా గుణకి ఒక వీడియో పంపించుంటాడు రామలింగం. అదేంటంటే తరు హరి వీళ్ళిద్దరూ ఒక హోటల్లో వెళ్ళి రూమ్ తీసుకోవడం. ఆ వీడియో చూసి, ఏం లేకుండానే మీరు రూమ్ తీసుకుంటారా అని అంటే, మేము కేవలం జర్నలిస్ట్ కేసులో సాక్ష్యాధారాలను సంపాదించుకోవడం కోసమే, వర్క్ పర్పస్ కోసమే అక్కడికి వెళ్ళాము, అయినా మా మధ్య ఏం జరిగినా కూడా నీకు అడిగే రైట్స్ లేదు, నువ్వు చేసింది నాకంటే పెద్ద తప్పు, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుందని ఫుల్ ఫ్రస్ట్రేషన్తో కోపంతో అక్కడి నుంచి కోర్టుకు వెళ్తుంది. ఇప్పుడు గుణ కేసు హీరింగ్ లో ఉంటుంది. గుణకి అగైనెస్ట్ గా గుణ గురించి తప్పుగా ప్రాస్టిట్యూట్ గర్ల్ అయినటువంటి టీనా బోన్లోకి వచ్చి, నేను గుణ దగ్గర చాలా రోజులు గడిపాను, గుణ అరెస్ట్ అవ్వడానికంటే ముందు 6 రోజుల క్రితం నాతో ఉండి వెళ్ళాడు, గుణతో గడపమని ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అని చెప్తుంది. దాంతో
హరి లాజికల్గా సరే అమ్మా మిస్టర్ టీనా, నీ పేరు టీనా కాదని నాకు తెలుసు, నీ అసలు పేరు ఉమారాణి ఇదే కదా నీ పేరు, గుణతో గడపమని డ్రగ్ డీలింగ్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కరెక్ట్, మరి వాళ్ళకు డబ్బులు ఇస్తే గుణ కూడా నీతో గడపడానికి డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఇద్దరి సైడ్ నుంచి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావా? నీకు డబ్బులు ఇస్తున్న విషయం గుణకి తెలియదని చెప్పావు కదా డ్రగ్ డీలింగ్ వల్ల, మరి గుణ అకౌంట్ లో నుంచి నీకెందుకు డబ్బులు వచ్చాయని తనని క్వశ్చన్ చేస్తాడు. దాంతో టీనా ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండడంతో ఆ తర్వాత ఇంకొక అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి రావాలని స్నేహాని బోర్డులోకి పిలిపిస్తే స్నేహ, సార్ నేను గుణా సార్ దగ్గర వర్క్ చేసింది నిజమే, కాకపోతే డ్రగ్ డీలర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నది కానీ ఇలా అమ్మాయితో గడపడం కానీ నాకు ఈ విషయాల గురించి ఏం తెలియదు, జస్ట్ అతని దగ్గర నేను వర్క్ చేశాను అంతే అని చెప్తుంది. ఆ తర్వాత కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని గుణ డ్రగ్ డీలర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడనడానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకపోవడంతో అండ్ ఆ వీడియోలో ఉన్న అమ్మాయితో కూడా గడపలేదు, ఆ వీడియో కూడా ఫేక్ అని కోర్టు నమ్మి గుణాని నిర్దోషిగా బయటికి విడుదల చేస్తుంది. అందరూ చాలా హ్యాపీ, తరు, గుణ అండ్ హరి వీళ్ళందరూ. 6 months అయిపోయింది కాబట్టి తరుని ఉమర్ని ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది లావణ్య జూనియర్ అసిస్టెంట్గా. ఇద్దరి వర్క్ నచ్చి ఆ రాత్రి రామలింగం ఉమర్ని డబ్బులు ఇచ్చి కొనేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఉమర్ మాత్రం ఏం చెప్పకుండా రామలింగ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంట్లో గుణకు సంబంధించిన ఫ్రెండ్స్ వచ్చి గుణ బయటకు వచ్చినందుకు, కేసు గెలిచినందుకు గుణాని మెచ్చుకుంటూ ఈ హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే తరుకి అదే టైంలోనే హరి ఫోన్ చేసి, తరు ఎప్పటి నుంచో నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా లేవు నీ భర్తతో, నేను ఇన్ని రోజులు నిన్ను నీ పిల్లల్ని దగ్గరుండి చూశాను, ఇంతవరకు నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నువ్వే, ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే నువ్వు నాతో వచ్చేయచ్చు అని అంటాడు. కానీ తరు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, ఇంకెప్పుడు డిస్కస్ చేయదని ఫోన్ పెట్టేస్తుంది. ఎక్కడైతే రాజీనామా చేశాడో గుణ మళ్ళీ అక్కడే లాయర్గా ఛార్జెస్ తీసుకోవడంతో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఒక స్టేజ్ మీద గుణ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే తరు ఫోన్కి ఒక వీడియో వస్తుంది, డ్రగ్ డీలర్ రామలింగం అండ్ ఇంకొక అమ్మాయితో కలుసున్న వీడియో. మొదటి నుంచి గుణాన్ని ఇరికించాలనుకుంటున్న రామలింగం ఒక లేడీ ఉన్న వీడియో చూసిన తర్వాత తరుకి విషయం అర్థమై ఉంటుంది. అదే వీడియోలో ఉన్న అమ్మాయి లీక్ అయిన గుణ వీడియోలో కూడా ఉంటుంది. ఇద్దరిలో టాటూ ఉంటుంది హ్యాండ్ మీద. అంటే కోర్టు గుణాది ఏ తప్పు లేదు, గుణ నిర్దోషి అని బయటికి వదిలేసింది కదా, నిజానికి గుణ అన్ని తప్పులు చేసింటాడు, అమ్మాయిలతో గడిపింది నిజమే, మొత్తం నిజమే. సేమ్ రామలింగం లాగానే గుణ కూడా రామలింగం ఒక మహిళతో కలుసున్న వీడియోని అతనికి పంపించి సాక్ష్యాధారాలన్నిటినీ మాయం చేయమని ఉంటాడు. జోసెఫ్ కూడా ఇందుకు హెల్ప్ చేసింటాడు గుణ ఫ్రెండ్. ఈ విషయం ఇప్పుడు తరుకు తెలిసిన తర్వాత ఫుల్ కోపం వస్తుంది గుణ మీద. ఒక భార్యగా ఏ తప్పు చేయకపోయినా అనుమానిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ జైలుకి వెళ్ళి సాక్ష్యాధారాలను మాయం చేసి బయటకు వచ్చిన గుణ బెస్టా, ఇప్పటికీ తననే తలుచుకుంటూ ప్రేమిస్తున్న హరి బెస్టా అని తరు థింక్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. మేబీ నెక్స్ట్ సీజన్ కూడా ఉండొచ్చేమో. నెక్స్ట్ ఎవరితో కలిసి ఉంటుంది, ఉమర్ని రామలింగం కొనేసాడా, ఆ తర్వాత ఏం జరిగింది, ఇదంతా ఇంకా క్వశ్చన్స్ మిగిలే ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత కంప్లీట్ సిరీస్పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ సిరీస్ ద గుడ్ వైఫ్ అనే ఇదే పేరుతో ఉన్న ఒక అమెరికన్ వెబ్ సిరీస్ రీమేక్. ఒకవేళ మీరు ఎవరైనా సిరీస్ చూసింటే ఆ సిరీస్కి దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి, నేను ఆ సిరీస్ చూడలేదు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ అండ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.